మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మనము నిజామాబాద్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ అయినటువంటి శ్రద్ధానంద్ గంజ్లో ఉన్నాము. ప్రతి ఏటా ఆమ్చూర్ కొనుగోళ్లు చాలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రైతన్నలు వచ్చి ఆమ్చూర్కి సంబంధించి మనకి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో ప్రతి ఏటా ఆమ్చూర్కి సంబంధించి మాట్లాడుకుంటే క్వింటాకి 25 నుంచి 30 వేల ధర కూడా పలుకుతుందనేది మనకి ప్రాథమికంగా ఉన్న సమాచారం. సో ఈసారి ఎట్లా ఉంది అనేది కూడా మనము రైతన్నలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతన్నలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అన్న నమస్తే. ఎక్కడి నుంచి వచ్చిరే? మెదక్ జిల్లా. ఓకే, ప్రతి ఏటా వస్తారా మీరు ఇక్కడికి? ప్రతి ఏటా వస్తాం. ఎట్లా ఉన్నాయి రేట్స్? ఎట్లా ఉన్నాయి రేట్లు ఒకరోజు తక్కువ ఉంటాయి, ఒకరోజు ఎక్కువ ఉంటాయి. 10 నుంచి 14, 15, 20 దాకా నడుస్తాయి. ఓకే, ప్రతి సంవత్సరం ఎట్లుంటది? ప్రతి సంవత్సరమా? ప్రతి సంవత్సరం కొంత ప్రతి సంవత్సరం కొంత మాలు చూసి వాడి తెల్లగుంటే మాల్ రేట్ ఎక్కువ వస్తుంది, నల్లగుంటే తక్కువ వస్తుంది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మా కెమెరామాన్స్ మేము వచ్చిన తర్వాత ఈ మార్కెట్లకు అంటే ఈ రేకుల షెడ్ దగ్గర రాగానే వాసన చాలా మంచిగా వస్తుంది, పుల్లగా తీయగా వస్తున్నది. అంటే ఎట్లాంటి డిఫరెంట్ ఇక్కడ ఆమ్చూర్ ఉంటుంది. ఇక్కడ మల్లిక, పుల్లటి అన్నీ ఉంటాయి. ఇక పుల్లటి ఆమ్చూర్ అయితే ఎట్లుంటుంది, అదేవిధంగా తీయటి ఆమ్చూర్ అయితే ఎట్లుంటుంది రేటు? మల్లికనేమో 25 ఉంటుంది, పుల్లటి 13 నుంచి 14, 15, 16 నడుస్తుంది. ఓకే, ఎట్లా ఉంది అంటే మీతోని ఎంతమంది వచ్చారు రైతన్నలు? మేము మా జిల్లా నుంచి మేము 5గురం వచ్చినాం. మరి ఇక్కడ అంతా వేరే వేరే జిల్లాలలో ఉన్నారు. ఓకే, అంటే ప్రతి ఏటా చూసుకుంటే ఈ శ్రద్ధానంద్ గంజ్లో చాలా ఆమ్చూర్ అనేది ఉంటుండే, ప్రతి గోదాంలో అదే ఉంటుండే. ఈసారి చాలా తక్కువగా అనిపిస్తుంది. ఎందుకని? ఖాతాలు కాయలేవు, ఖాతా తక్కువ ఉండి ఖాతాలు కాయలేవు, పంట తక్కువ ఉండి ఖాతాలు కాయలేవు. ఓకే, అంటే ఈ అకాల వర్షాలు ఏమన్నా ప్రాబ్లం అయిందంటావా? అకాల వర్షాలకి పూతలు అన్ని మలిపోయినాయి. పూతలు మందులు కొట్టంగా అన్ని మలిపోయినాయి, అట్లాగే ఖాతాలు తక్కువైనాయి. ఎట్లా ఉంది, గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉందా మరి ఈసారి? ఏమో ఇప్పుడు రాసుకపోయారు. ఇప్పుడు ఆ చిట్టి మీద రాస్తే తెలుస్తాం, మాకు గిట్టుబాటు ధర ఉందా పోయిందా తెలుస్తుంది. ఇప్పుడు నీ చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు. ఒకసారి మనతో ఇక్కడ ఒక తాతయ్య ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. తాత నమస్తేనే. నమస్తే బాబు. ఎక్కడి నుంచి వచ్చిరే తాత? మాది మెదక్ జిల్లా ఆబెల్ గన్పూర్ మండల్. మేము వ్యవసాయదారులం. మాకి దందా ఏడాదికి 12 నెలలకు ఒక్కసారి, 2 నెలలకు మాకి దందా. ఏది ఆమ్సూర్ అంటారు దీన్ని, మామిడికాయ వరకు అంటారు దీన్ని. ఒకటి లోకల్ కాయ ఒకటి ఉంటుంది. తాత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ దందా? నేను దాదాపు 60 సంవత్సరాలు బిడ్డ చేయబట్టి. ఒక సంవత్సరము పైకెత్తుతుంది, ఒక సంవత్సరం లోపలికి వచ్చేస్తుంది, అంతే. ఎట్లా అని చూడు, పంట దిగుబడి లేదు, ఆమ్దాని ఎక్కువ లేదు, ఆయాసం ఎక్కువ అవుతుంది, అంతే. ఆమ్దాని పంట బాగా పడితే దిగుబడి మంచిగా వస్తుంది. ఎట్లా ఉంది దందా? ఎట్లా ఉంది? ప్రతి ఏటా మనకి ఆమ్చూర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఈసారి ఎందుకు తక్కువ కనిపిస్తుంది? ఈసారి ఎందుకు తక్కువ అంటే మేబీ నేను చిన్న ఉన్నప్పటి నుంచి వస్తున్నా ఇక్కడ. మొత్తం మన ఈ ఏరియా తీసుకుంటే మొత్తం కంపేర్ చేసుకుంటే అప్పుడు పాట పాడేవాళ్ళు, పాట పాడుకుంటా అంటే మొత్తం ఇదంతా నిండిపోయేది. ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది అంటే దీంట్లో అనేది ఏంది, మనకు చాలా కష్టమే, హెవీ వర్క్ ఉంది ఇది. మనకు మబ్బులు పడ్డా, సన్ రైజ్ లేకపోయినా మనకు అంతా వర్షాలు వచ్చినా, వర్షపాతం వచ్చినా అంతా ఖరాబ్ అయిపోతుంది. రాను ఏమవుతుందంటే ఇప్పుడు మనం లాస్ట్ టైం చెట్లు బాగుండే, మ్యాంగో ట్రీస్ అని ఇవే అని, అప్పుడు ఏంటంటే మనకు కాయ తక్కువ రేట్లో దొరికేది. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఏమైంది, చెట్లు నరికేసుకుంటే వెంచర్స్ అవి చేస్తారు, కాయ రేట్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మేము తీసుకోవాల్సింది ఒక మల్లిక తీసుకుంటాం. ఇప్పుడు ఈ సీజన్లో మల్లిక ఎక్కువ మనకు కావాల్సింది. మల్లిక అనేది లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ మనకి 16 రూపీస్ నుంచి 21 రూపీస్ వరకు, అంటే మనకి ఇక్కడ ప్రైస్ ఎట్లా రేజ్ అయితే మేము అలా తీసుకొచ్చేవాళ్ళం. లాస్ట్ ఇయర్ 30,000 వరకు వెళ్ళింది ఇక్కడ. ఈ ఇయర్ వచ్చేసి ఏమైందంటే క్రాప్ అనేది తక్కువ అయిపోయింది. మన క్లౌడ్స్ పడి కావచ్చు, దేని నుంచైనా మనకు క్రాప్ అనేది తక్కువ అయ్యింది. ఈ క్రాప్ తక్కువ అయ్యడం వల్ల ఏమైందంటే 40 to 60 రూపీస్ పర్ కేజీ ఇస్తారు, అంటే 60,000కు టన్ను అనేది మనకు మల్లిక కాయ దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు 20,000 నుంచి 22,000 నుంచి 28,000 వరకు పోతుంది. అయితే ఈడ కంపేర్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక చెప్తున్నా, ఇది మల్లిక తీసుకుందాం, ఇది ఒక 2 క్వింటాలు వస్తుంది. 2 క్వింటాలు ఇది మల్లిక సేమ్ క్వాలిటీ తీసుకుందాం. ఇది కాదు, బట్ క్వాలిటీ తీసుకుందాం. ఇది ఒక 2 క్వింటాల మాల్ ఉంది, అదొక 10 kgs ఉంది, సేమ్ క్వాలిటీ. అప్పుడు ఏం చేస్తారంటే ఈ క్వాలిటీలో అది క్వాంటిటీ తక్కువ ఉంది,
ఆ క్వాంటిటీ తక్కువ ఉంటే దానికి ఒక 30,000 ఇస్తుండే ప్రైస్. అదొక 10 కేజెస్ ఉంది, దాన్ని 30,000 ఇస్తుండే. 10 కిలోలు ఉంటే 30,000 ఇస్తుండే. ఇది ఒక 200 కిలోలు ఉందనుకోండి, ఒక 2 క్వింటాలు, అప్పుడు దీన్ని ఏం చేస్తుండే ఈ 25,000 ఇస్తుండు. ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేసి మన మీడియాని అందరూ ఏమనుకుంటారు అంటే 30,000 హైయెస్ట్ ప్రైస్ అనుకుంటారు. ఇది అది కాదు. అసలు వాస్తవం తెలిసింది ఏంటంటే 25,000 23,000 ఇస్తారు. ఇదే ప్రైస్ దీనికి క్వాంటిటీని బట్టి వేసి ఉంటే బాగుంటుంది. రైతన్నలకు సంబంధించి చాలా ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఆమ్చూర్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు మీతో పాటు ఎక్కడెక్కడ నుంచి రైతన్నలు వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడికి? మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, అలా అంటే మన తెలంగాణ స్టేట్లో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే మన తెలంగాణలో అనేది ఈ ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్లో నిజామాబాద్ ఒకటే ఉంది ఈ ఆమ్చూర్ కొనేది. అంటే హైదరాబాద్ ఉంది, కానీ అంతా అక్కడ అది లేదు కాబట్టి, ఫెసిలిటీ లేదు కాబట్టి ఇక్కడ తీసుకుంటారు. కానీ రేట్ అనేది కంపేర్ చేసుకుంటే మాత్రం క్వాంటిటీకి ఇస్తారు, తక్కువ ఉన్న దానికి ఇస్తారు, మనకి ఎక్కువ ప్రైస్ చెప్పేస్తారు. అదొకటి. కట్టింగ్స్ ఇవన్నీ అనేసరికి కూలీలు ఇప్పుడు మనం ఒక 20 రూపీస్ పెట్టి కేజీ తీసుకొచ్చినాం అనుకోండి, అక్కడికి వచ్చినాక కట్టింగ్ ఇవన్నీ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ అయితే 24-25 రూపీస్ ఒక కేజీకి పడుతుంది. మనకి ఇక్కడ వచ్చేసి అది మనకు అవుతలేదు. ఏంటంటే ఇప్పుడు ఒక టన్ను తీసుకొచ్చినాం అనుకోండి, ఒక టన్ను కాయ తీసుకొస్తే మనకు 90 కేజెస్ మాల అవుతుంది. 90 to 100, 60 నుంచి 90 కేజెస్ వరకు అవుతుంది. ఇక్కడ రేటు పోయేసరికి అంత రైతులు అనేది నష్టపోతారు ఈ ఇయర్. మేబీ నేను అనుకుంటున్నా ఇంకా మేబీ ఇంకో 10-20 ఇయర్స్లో ఈ ఆమ్చూర్ దందా అనేది అందరూ క్లోజ్ చేస్తాను అనుకుంటున్నా. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూసినప్పటికీ నేను ఇప్పటికి చూస్తే మాత్రం చాలా తగ్గిపోయింది. ఇది ఒకప్పుడు ఉన్నదంతా కలిసి ఒక 2 షాపులలో ఉండేది కాదు, ఇప్పుడు అయితే ఇంతవరకు వచ్చింది బ్రదర్. సో నిజామాబాద్ జిల్లాలోని శ్రద్ధానంద్ గంజ్లో ఆమ్చూర్ కొనుగోలు అనేది ప్రతి ఏటా జరుగుతూనే ఉంటుంది. సో ఇందులో భాగంగానే ఆమ్చూర్కి సంబంధించి అసలు ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుంది, అసలు ఎట్లా ఏర్పాటు చేసి ఇక్కడికి శ్రద్ధానంద్ గంజ్కి వచ్చిన తర్వాత ఎట్లా కాంట పెడతారు అనే దానిపైన మాట్లాడడానికి మనతో ఒక యంగ్స్టార్ ఉన్నారు, ఒక యువ రైతు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. ఏం పేరు అన్న మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి. సో ఈ ప్రాసెసింగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే కాయని కోసిన తర్వాత ఎట్లా ఎండబెడతారు, ఇక్కడికి వచ్చి ఎట్లా కొనుగోలు చేస్తారు మీరు? కొనుగోలు అనేది ఏం లేదన్న, మబ్బున 4 గంటలకు వెళ్ళాలి. జిప్సీ తీసుకొని 4 గంటలకు వెళ్ళి మామిడికాయ తీసుకొని చెట్టు ఎక్కి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి తోడు తీస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ తోలు తీసిన తర్వాత కోసి ఎండ ఉందంటే ఎండ పెడతాం. ఇక వర్షం పడ్డదంటే ఇబ్బంది అన్న. ఎండ పెట్టిన తర్వాత 3 రోజులు టైం పడుతుంది ఎండడానికి. ఇక 3 రోజులు టైం అయినాక ఇడి తీసుకెళ్తాం. ఇక నిజామాబాద్ తీసుకొచ్చిన తర్వాత తగిన రేట్ రాలేదనుకో మాకు ఇబ్బంది పడుతుంది ఈ ప్రాసెస్ అయితే. అప్పట్లో ఒక కాడికి మంచిగా ఉండే, అప్పట్లో అంటే ఇంత ఈ గంజిలో దాదాపు 2 స్టేజ్ల మాల్ వస్తుండే. ఇప్పుడు ఒక స్టేజ్లో మాల్ లేదు, కానీ రేట్లు మాత్రం పెంచట్లేరు. ఎందుకని అసలు ఏంటి దేంట్లో తప్పిదం జరిగింది, అసలు ఎక్కడ లాస్ అవుతా ఉన్నారు? లాస్ అనేది వర్షాలు దిక్కిన లాస్ అవుతాం మన మెయిన్ రీజన్. 3 రోజులు ఇది ఎండాలంటే 3 రోజులు టైం పడుతుంది. ఒక రోజు కోసి ఎండ పోసినాం అనుకో, తెల్లారి వర్షం వచ్చింది అనుకో, ఖచ్చితంగా అది లాసే అనుకో. దాని దిగంటే లాసే. అది ఎన్ని సంవత్సరాల నుంచి దందా చేస్తున్నారు? ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే రేట్స్ ఎట్లా ఉంటుండే, ఈసారి ఎట్లున్నాయి రేట్స్? ఇప్పుడైతే 20 ఇయర్స్ అయిందన్న. నేను చిన్న ఉన్నప్పుడు సంది కూడా మా డాడీ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు 20-25 ఏళ్ళు అవుతుంది, కానీ కంటిన్యూగా ఇదే ఉన్నది. ఇదే వర్క్ చేస్తాం. ఎండాకాలం వచ్చిందంటే ఇదే వర్క్ చేస్తాం మేము కూడా. కానీ రేట్లు మాత్రం అప్పుడు చూస్తున్న దానికన్నా ఇప్పుడు మాల్ తక్కువ ఉంది, కానీ రేట్లు ఇంకా లేవు. అప్పుడు మాల్ ఎక్కువ ఉండే కానీ రేట్లు ఈ రేట్లో ఉండే. ఇప్పుడు మాల్ తక్కువ అవుతుంది కానీ రేట్లు పెంచట్లేదు. సో మా టీం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గంజ్కి వచ్చిన తర్వాత అక్కడ పక్కన చూసుకుంటే పసుపుకి సంబంధించిన యాడ్ ఉన్నది, దాని తర్వాత ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం ఆమ్చూర్ సైడ్ ఉంది. సో ఒక్కొక్క దగ్గరికి పోతే ఒక్కొక్క రకమైన స్మెల్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే హైబత్ అయిపోయినాం. ఎంత మంచిగా అనిపించిందంటే తీయగా పుల్లగా వస్తుంది. సో డిఫరెన్స్ అసలు ఏముంటుంది తీయటి పండ్లకి అదేవిధంగా మనకి పుల్లటి దానికి సంబంధించి ఆమ్చూర్ ఎట్లా ఉంటుంది డిఫరెన్స్? అంటే కాయను బట్టి ఉంటుంది. అది తీయటి కాయ ఉంది అనుకో వాసన తీయని వస్తుంది, అది తినేటప్పుడు కూడా షుగర్ లాగానే ఉంటుంది. పుల్లటి కాయ ఉంది అనుకో చట్నీ టైప్, అది పుల్లనే ఉంటుంది. సో ఈ ఆమ్చూర్ గురించి మనకి ప్రత్యేకంగా విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా రకాలైనటువంటి ఆమ్చూర్లు ఒక్కొక్క రాశి మనకి కనిపిస్తూ ఉంది, అంటే మనకు ఒక్కొక్క కుప్ప కనిపిస్తూ ఉంది. అసలు డిఫరెన్స్ ఏంది, ఒక్కొక్క దగ్గర నల్లగా కనిపిస్తూ ఉంది, ఒక్కొక్క దగ్గర వైట్గా కూడా ఆమ్చూర్ అనేది కనిపిస్తూ ఉంది. అసలు డిఫరెన్స్ ఏముంటుంది అనే దానిపైన మనతో నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఎవరైతే వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతన్నలు ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడదాము. అన్న డిఫరెన్స్ ఏముంటుంది? తెల్లగా కనిపిస్తున్నాయి అక్కడక్కడ మనకి మన ఆమ్చూర్ అనేది తెల్లగా కనిపిస్తుంది, ఒక్కో దగ్గర నల్లగా ఉంది, ఒక్కో దగ్గర పచ్చగా ఉన్నది.
సో డిఫరెన్స్ ఏముంటుంది రేట్ పరంగా? అంటే రేట్ పరంగా అంటే ఇప్పుడు ఆ మల్లిక అనేది బాగా వైట్ వస్తుంది. నార్మల్గా వేరే కాయ అయితేనేమో నార్మల్గా నల్లగా వస్తుంది, కొంచెం పండుగ వచ్చింది పచ్చ కలర్ వస్తుంది కొద్దిగా. అట్లా మామిడికాయ రైతులు బాగా కష్టాలు పడుతుండ్రు. గతంలో పోయినసారి 34,000 క్వింటల్ 35,000 క్వింటల్ అమ్మింది. ఈసారి 30,000 క్వింటల్ కంటే ఎక్కువ దాటలేదు. ఈ అకాల వర్షాలకు వడగండ్ల వానకు ఇవన్నిటికీ కాయ మొత్తం రాలిపోయింది. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు రైతులు నష్టపోయినారు, తోటలు పట్టుకున్న రైతులు నష్టపోయినారు, కరెక్ట్ గిట్టుబాటు వస్తలేదు. సో అంటే ప్రతి ఏడాది ఉన్నట్టే ఒక దగ్గర ఒకప్పుడు ఎంతైతే పంట ఉంటుందో అప్పుడు అంతే రేట్ ఉంది, ఇప్పుడు కూడా అంతే రేట్ ఉంటుంది అని చెప్పేసి మీరు అంటున్నారు, అంతేనా? రేట్ అనేది కాదు, అంటే రాను పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ కాయ పోయినా కాయ ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ పోయి కాయ తీసుకోవాలంటే 25,000, 26,000, 30,000 టన్ను కడికి ఇస్తుండ్రు. ఇక్కడికి వచ్చే వరకల్లా టన్ను కాయ తీసుకొచ్చి దిగితే క్వింటల్ 20 కిలో అవుతుంది మాలు. అయినా కానీ క్వింటల్ 20 కిలోలకు మాకు కరెక్ట్గా రేట్ వస్తలేదు. లేబర్ మంది అక్కడ ట్రాన్స్పోర్టు ఇక్కడ ట్రాన్స్పోర్టు అవన్నీ వరకల్లా మాకు ఈ మామిడికాయ రైతులకు గిట్టుబాటు ధరలు కరెక్ట్ లేదు. అట్లా అదేవిధంగా ఇక్కడ ఈ శ్రద్ధానంద్ గంజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే రైతన్నలు వివిధ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ రైతన్నలను దృష్టిలో పెట్టుకొని ఆహారానికి సంబంధించి ఏదైతే ఫెసిలిటీ అరేంజ్ చేస్తూ ఉన్నారు, సో మీకు ఫుడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఇస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అది నిజమేనంటారా? ఎట్లా ఉంది ఫుడ్? అయితే ఫుడ్ మాత్రం బాగానే ఉంది అనుకో. ఫుడ్ మంచిగానే, ఫుడ్ టిఫిన్ ఇస్తుండ్రు, ఫుడ్ ఇస్తుండ్రు మధ్యాహ్నం. ఆ తర్వాత ఇక మళ్ళీ మాకు కాంటలు అయిపోయినట్టే అమౌంట్ ఇచ్చేసారంటే మేము వెళ్ళిపోతున్నాం అంతే. అంటే ఇట్లాంటి ఫెసిలిటీ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా, లేకపోతే ఓన్లీ నిజామాబాద్లోనే ఉందా ఇట్లాంటిది? మేమైతే హైదరాబాద్ పోయినాము, హైదరాబాద్లో లేదు ఇట్లా స్పెషలిస్ట్. ఇక్కడనే మంచిగా నిజామాబాద్లో అయితే మాత్రం ఇది ఉన్నది, ఫుడ్ అరేంజ్ చేస్తారు అనేది నిజామాబాద్లో ఉన్నది. అట్లా. సో మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే పంట ఎక్కువ ఉన్నప్పుడు అదే రేట్ ఇస్తున్నారు, తక్కువ ఉన్నప్పుడు కూడా అదే రేట్ ఇవ్వడం అనేది సరికాదు అని చెప్పేసి మీతోటి రైతన్నలు కూడా చాలామంది చెప్తా ఉన్నారు. సో మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఏంటంటే రైతులకు కొంచెం పోయినసరికి అంటే ఈసారి ఇంకా కొంచెం మెరుగు రేటు ఉంటేనే రైతులు బాగుపడతారు. ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఒక ఆటో కిరాయి అంటే పోయిన సంవత్సరం 3,000 వచ్చింది, ఇప్పుడు 4,000 రూపాయలు కిరాయి అంటున్నారు. అట్లా లేబర్ మంది కూడా ఇప్పుడు పోయిన సంవత్సరము ఇట్లా ఈ కటింగ్ చేసేదానికి కానీ దేనికి కానీ రాను పెరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ క్వింటాల్కి వచ్చేసి రేట్ తగ్గుతుంది. అట్లా పడతలేదు. ప్రభుత్వము చర్య తీసుకొని రైతన్నులను ఈ మామిడికాయ రైతును ఆదుకుంటే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. సో మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన శ్రద్ధానంద్ గంజ్ గురించి మాట్లాడుకుంటే రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఎవరైతే రైతన్నలు ఇక్కడికి వస్తుంటారో వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా, అంటే బయటకు వెళ్ళి చాలామంది రైతన్నలు ఏం చేస్తారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నానా పాటలు పడుతూ ఉంటారు. ఆహారానికి సంబంధించి చాలా దగ్గరికి వెళ్ళి అంటే హోటల్స్కి వెళ్ళడము, అక్కడ ఫుడ్ తెచ్చుకోవడం అనేది చాలా ఇబ్బందులు కలిగిస్తాయి. కాకపోతే అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ శ్రద్ధానంద్ గంజ్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్లో చాలా మంచి ఫెసిలిటీ కల్పిస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించిన రైతన్నలు చెప్తా ఉన్నారు. సో రేట్స్ పరంగా చూసుకుంటే ప్రతి ఏడాది ఏదైతే రేట్ ఉంటుందో దానికి దీనికి అసలు ఫరక్ ఉండలేదు.